ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే శనగలు పెసలతో మనం ఇవాళ కర్రీ చేయబోతున్నాము. ఫస్ట్ శనగలు పెసలు మనకు కావాల్సినంత క్వాంటిటీతో మనం ఒక హోల్ నైట్ వాటర్లో పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా వేయాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం 1 టొమాటో కట్ చేసుకొని ఇందులో టొమాటో కూడా యాడ్ చేయాలి. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత నానబెట్టి ఉన్న శనగలు పెసల్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ మనం బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మనం టొమాటో, ఒక 2 టొమాటోస్, కోకోనట్ పౌడర్ అండ్ వెల్లుల్లి ఈ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్, అలానే గ్రీన్ చిల్లీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సెవెన్ to 8 మినిట్స్ బాగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అయిన శనగల పెసల కర్రీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇది చపాతీలోకి ఇంకా రైస్లోకి రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.